మహాభారతం 83వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో దమయంతి తనకు రెండవ వివాహానికై స్వయంవరం జరుగుతుందని అయోధ్య రాజు ఋతుపర్ణుడిని ఆహ్వానిస్తూ కబురు పంపుతుంది. దానివల్ల అక్కడ శాపగ్రస్తుడై ఉన్న నలుడు కూడా విని తన వద్దకు వస్తాడని ఆమె ఆశిస్తుంది. నలుడు కూడా ఆమె ఆశించిన విధంగానే ఋతుపర్ణ మహారాజుతో కలిసి విదర్భకు చేరుతాడు. ఆ తరువాత దమయంతి అతను నలుడే అని గుర్తించడానికి రకరకాలుగా పరీక్షలు చేయిస్తుంది. చివరికి అతడు నలుడే అని తెలుసుకుంటుంది. అప్పుడు ఇద్దరు ఒకటి అవుతారు. తరువాత నలుడు విదర్భ సైన్యంతో పాటుగా తన నిషిధ రాజ్యానికి వెళ్లి తనను పాచికలాటలో ఓడించిన తన బంధువు పుష్కరుడిని తిరిగి పాచికలాటకు ఆహ్వానించి తాను నేర్చిన అక్షహృదయ విద్య వల్ల గెలిచి తన రాజ్యం తాను పొందుతాడు. ఆ కథ విన్న తరువాత ధర్మరాజు ఆ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్తాడు. అక్కడ అగస్త్యుని కథను వినిపిస్తుంటాడు లోమశుడు అను ముని. సముద్రంలో దాక్కుని ఉన్న కాలకేయులను బయటకు రప్పించడానికి అగస్త్యుడు ఒక్క గుక్కలో సముద్రపు నీటిని అంతా తాగివేస్తాడు. కాలకేయులు బయటికి వస్తారు. అప్పుడు ఇంద్రాది దేవతల చేతుల్లో మరణిస్తారు. ఆ తరువాత సముద్రంలో నీరు లేకపోతే వర్షాలు ఉండవు. వర్షాలు లేకుంటే జీవులు ఉండవు. అందుకని తాగిన నీటిని తిరిగి సముద్రంలోకి వదలమని అగస్త్యుణ్ణి కోరతారు. అవి ఎప్పుడో నా పొట్టలో జీర్ణం అయిపోయాయి అని అంటాడు అగస్త్యుడు. దానితో దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్లి సముద్ర జలాల కోసం ప్రార్థిస్తారు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు దేవతలతో, భయపడకండి, కొంతకాలం తరువాత భగీరథుడు అను మహారాజు గంగను నేలకు దింపి సముద్రాలు నింపుతాడు అని చెప్తాడు. దేవతలంతా తమ తమ స్థావరాలకు వెళ్లిపోతారు. ఇంతటితో కాలకేయులు అంతరించిపోయారు అని చెప్పి ఇక భగీరథుని కథను చెప్తాను విని ధర్మరాజా అని చెప్పసాగాడు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే మహారాజు ఉండేవాడు. అతనికి వైదర్భి, శోభ అనే ఇద్దరు భార్యలు. కాని వారికి పిల్లలు కలగలేదు. వారు ముగ్గురు కైలాస పర్వతానికి వెళ్లి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశారు. చివరికి శివుడు ప్రత్యక్షమయ్యి ఒక రాణికి అహంకారులైన 60,000 మంది కొడుకులు పుట్టి ఒకానొక కారణంగా అంతా చనిపోతారు. మరొక రాణికి మహావీరుడు, తేజస్సు గల వాడైన ఒకే ఒక కొడుకు పుడతాడు అని వరం ఇచ్చి మాయమవుతాడు. తర్వాతి కాలంలో శివుని వరం కారణంగా ఆయన చెప్పినట్టుగా ఒక రాణికి 60,000 మంది పిల్లలు, రెండవ రాణికి ఒక పిల్లవాడు పుట్టి మహావీరులు అవుతారు. ఒకసారి సగరుడు అశ్వమేధ యాగం మొదలు పెడతాడు. అతని యాగాస్త్రం భూమి అంతా తిరగసాగింది. అంతా తిరుగుతూ తిరుగుతూ పూర్వం అగస్త్యుడు తాగగా ఎండిపోయిన సముద్ర తీరం చేరుతుంది. అక్కడికి చేరగానే గుర్రం హఠాత్తుగా మాయమైపోతుంది. దానిని వెంబడిస్తూ రక్షిస్తూ అడ్డు వచ్చిన వారిని హతమారుస్తూ తిరుగుతూ ఉన్న సగరుని పుత్రులు గుర్రం కోసం అంతటా వెతుకుతారు. కాని గుర్రం ఎక్కడా కనబడదు. వారు వెనక్కి తిరిగి వచ్చి యజ్ఞదీక్షలో ఉన్న సగరునితో ఈ విషయం చెప్తారు. దానిని స్వయంగా వెళ్లి వెతకాలంటే తాను యజ్ఞదీక్షలో ఉన్నాడు. యజ్ఞం పూర్తి కానిదే అక్కడ నుండి బయటకు వెళ్లటం కుదరదు. వెళ్లి ఏ లోకంలో ఉన్నా దానిని కనిపెట్టి తీసుకురమ్మని తన పుత్రులు 60,000 మందిని ఆజ్ఞాపిస్తాడు సగరుడు. వారు బయలుదేరి లోకాలన్నింటా అంగుళం అంగుళం వెతుకుతారు. కాని అది ఎక్కడా కనబడదు. చివరికి వారికి ఒక చోట పాతాళంలోకి ఒక రంధ్రం వెళ్లటం కనబడుతుంది. అందులోంచి గుర్రపు డెక్కల అచ్చులు కూడా కనబడతాయి. ఇక సగర పుత్రులు అక్కడ స్వరంగం త్రవ్వటం మొదలు పెడతారు. తవ్వగా అది పాతాళ లోకం చేరుతుంది. ఆ పాతాళ లోకంలో ఒక మహాముని తపస్సు చేసుకుంటూ కనబడతాడు. అతని సమీపంలోనే సగరుని యాగాస్త్రం కూడా కనబడుతుంది. ఆ తపస్సు చేసుకుంటున్న మహర్షి పేరు కపిలుడు. ఆయన దైవాంశతో భూమిపై అవతరించినవాడు. ఈ సగరపుత్రులు 60,000 మంది కూడా కపిలుడిని చూసి ఇతనే తమ యాగాశ్వాన్ని దొంగిలించాడని భావించి ఆయనను తీవ్రంగా అవమానించారు. అందుకు కపిల మహర్షి ఆగ్రహించి ఆ 60,000 మంది సగరుపుత్రులను బూడిద చేశాడు. ఈ దృశ్యం నారదుడు చూసి వెళ్లి యాగదీక్షలో ఉన్న సగరుడికి చెప్పాడు. సగరుడు తీవ్రంగా బాధపడ్డాడు. యాగం సగంలో ఆపడం ఎలా అని దుఃఖించాడు. అయితే సగరునికి 2 భార్యలు కదా. ఒక భార్య కొడుకులు 60,000 మంది బూడిదైపోయారు. రెండవ భార్య కొడుకు అసమంజసుడు. ఈ అసమంజసుడు తన చిన్నతనంలో తన తోటి వారితోనూ ప్రజలతోనూ దుర్మార్గంగానూ హింసాత్మకంగానూ ప్రవర్తిస్తూ పిల్లలను కొండలపై నుండి కిందికి పడవేస్తూ నీటిలోకి తోసివేయటం లాంటి పనులు చేస్తూ ఉండేవాడు. ఇతని బాధను పడలేక ప్రజలు సగరునికి విన్నవించుకోగా తన రెండవ భార్య కొడుకు అయిన అసమంజసుడిని అడవులకు పంపిస్తాడు.
అలాంటి అసమంజసునికి ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు పేరు ఔసుమంతుడు. తన తాత సగరుని యాగం మధ్యలోనే ఆగిపోయినందుకు బాధపడి గుర్రాన్ని తెచ్చేందుకు తాను బయలుదేరతాడు. కపిలుడు యాగాస్త్రం ఉన్న పాతాళ లోకం వెళ్లి కపిలుడు ప్రసన్నుడు అయ్యేలా ప్రార్థిస్తాడు. కపిలుడు ప్రసన్నం అయ్యి ఏం కావాలి అని అడుగుతాడు. తమ యాగాస్త్రం తమకు ఇప్పించాలి, బూడిదగా మారిన తన తండ్రులు పవిత్రులు అయ్యి స్వర్గం చేరాలి అని కోరతాడు. దానికి కపిలుడు, యాగాస్త్రాన్ని ఇప్పుడే తీసుకెళ్ళు, నీ తండ్రులకు మాత్రం భగీరథుడు అనే నీ మనవడు విముక్తిని కల్పిస్తాడు అని వరం ఇస్తాడు. ఆ తర్వాత యాగాశ్వం తీసుకువెళ్లి తాత సగరునికి ఇవ్వటం, ఆయన యాగం పూర్తి చేసుకుని తర్వాతి కాలంలో స్వర్గం చేరిపోవటం జరుగుతాయి. ఆ తర్వాత ఔసుమంతుడు రాజై భూమిని ఏలుతాడు. అతని తరువాత అతని కుమారుడు ప్రదీపుడు అనే అతను రాజవుతాడు. ప్రదీపుడు తన జీవితకాలం అంతా కపిలుని శాపంతో బూడిద అయిన తన తాతల ఆత్మశాంతి కోసం, వారి ఆత్మలను స్వర్గానికి చేర్చడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. కాని అది అతను బ్రతికి ఉన్నంత కాలం కూడా జరగదు. ప్రదీపుని తరువాత భగీరథుడు రాజవుతాడు. ఆయన వారి ఆత్మలను స్వర్గం చేర్చడానికై గంగాదేవిని భూమికి తెచ్చి తన తాతల బూడిద కుప్పను తడపటానికై తీవ్రంగా తపస్సు చేస్తాడు. గంగాదేవి అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అయ్యి, నీ కోరిక ప్రకారం నేను భూమికి దిగివస్తాను, కాని నా వేగాన్ని భూమి ఆపలేదు, ఒక్క శివుడు మాత్రమే ఆపగలడు, కాబట్టి అందుకు ఒప్పుకునేలా శివుణ్ణి ప్రార్థించు అని అంటుంది. భగీరథుడు మళ్లీ శివుని కొరకై కైలాసం వెళ్లి ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం అయ్యి తాను గంగాదేవిని భరించగలనంటూ వరం ఇస్తాడు. తరువాత గంగ ఆకాశం నుండి కిందికి దూకుతుంది. ఆమె దూకుడును తలపైన సిగతో ఆపి కిందకి వదులుతాడు శివుడు. ఆ విధంగా కిందకు దిగిన గంగాదేవి, కిందికి రమ్మన్నావు, వచ్చాను, ఇప్పుడు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్లాలో చూపించు అని అడుగుతుంది. అగస్త్యుడు తాగాక ఎండిపోయిన సముద్ర ప్రాంతం గుండా తన తాతల బూడిద కుప్ప వైపుకు తీసుకువెళతాడు భగీరథుడు. గంగాజలం తాకగానే భగీరథుని తాతల ఆత్మలు స్వర్గలోకం చేరిపోతాయి. ఆ తర్వాత ఎండిపోయి ఉన్న సముద్రం నిండిపోయింది. గంగను తన కూతురుగా భావించిన భగీరథుడు చాలా చోట్లకు తీసుకువెళ్లాడు. గంగ నడిచిన నేల అంతా పవిత్రమై ప్రజలకు జీవనాధారం అయ్యింది. అలా గంగావతరణం జరిగింది. భగీరథుడు గంగను కూతురు అనుకున్నాడు కనుక ఆమె భాగీరథి అయ్యింది. కథను విన్న తరువాత యుధిష్ఠరుడు, అతని సోదరులు, ద్రౌపది, మిగతా పరివారం అంతా తీర్థయాత్రలు చేస్తూ ఒకసారి కౌశికి అనే నదిని చేరారు. లోమశుడు ఆ నదిని గురించి వివరిస్తూ, విశ్వామిత్రుని ఆశ్రమం ఇక్కడ ఉంది, విభాండకుని ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది అని చెప్పి, ఈ విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు, ఇతని కథ చిత్రంగా ఉంటుంది, చెప్తాను వినండి అంటూ విభాండకుడు ఒకసారి నదిలో స్నానం చేస్తూ అక్కడే తిరుగుతున్న ఊర్వశిని చూస్తాడు. ఆమెను చూడగానే అతడి నుండి ఒక తేజస్సు వెలువడుతుంది. ఆ తేజస్సు అక్కడే తిరుగుతున్న ఒక లేడిని తాకుతుంది. దానితో ఆ లేడి గర్భవతి అయ్యి ఒక పుత్రుణ్ణి కంటుంది. పుట్టిన ఆ పిల్లవాడి తలపైన ఒక కొమ్ము ఉంటుంది. అతని పేరే ఋష్యశృంగుడు. తండ్రి విభాండకుడు ఋష్యశృంగుడిని మహా తపస్సుని చేయాలని భావించి అతనితో అక్కడ ఉన్న మహర్షులను మాత్రమే కలవనిచ్చేవాడు. ఒక్క ఆడపురుగును కూడా అతనికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు. అసలు లోకంలో ఈ గడ్డాలు పెరిగిన ఋషులు తప్ప మరొక జీవి ఉంటుందని కూడా ఋష్యశృంగునికి తెలియకుండా చేస్తాడు తండ్రి విభాండకుడు. అదే సమయంలో ఆ అడవికి సమీప ప్రాంతంలో దశరథ మహారాజు స్నేహితుడు లోమపాదుడు అనేవాడు పాలిస్తుండేవాడు. ఈ లోమపాదుడు గతంలో ఒక మునికి అతను కోరినది ఏదో ఇస్తానని ఇవ్వకపోవటంతో ఆ ముని అంగరాజ్యం వదిలి వెళ్లిపోయాడట. ఆయన వెళ్లిపోవడంతోనే ఆ రాజ్యం అంతా కరువు కాటకాలతో కొట్టుమిట్టాడటం మొదలైందట. దీని నుండి ఎలా బయటపడటం అని పండితులను అడగగా విభాండకుడు అనే అతని కొడుకు ఋష్యశృంగుడు ఉన్నాడు. అతను మహా తపస్వి. అతనికి తపస్సు తప్ప రెండవ విషయం తెలియదు. అతను ఈ రాజ్యంలో అడుగు పెడితే కరువు కాటకాలు తొలగిపోతాయి అని చెప్తారు. కాని ఆయనకు కోరికలు అంటేనే తెలియదు. ఆయనకు కోరికలు కలిగించితే గాని నీ రాజ్యం రాడు అని కూడా చెప్తారు. రాజు ఏం చేయాలా అని ఆలోచించి ఒక ముసలి వేశ్యను ఎలాగైనా ఋష్యశృంగునికి కోరికలు కలిగించి తీసుకురమ్మని పంపిస్తాడు. ఆమె తన అందాల కూతురును వెంట తీసుకుని వెళ్లి ఋష్యశృంగుని పైన ప్రయోగిస్తుంది. ఆ వేశ్య యువతిని చూసి ఆమె చాలా విచిత్రంగా ఉంది. ఇంతవరకు చూసిన గడ్డాలు మీసాలు పెంచిన ఋషిలా లేడు. ఎవరితను? పొడుగు జడ, దాని నిండా పూలు, ఏదో సువాసన,
వస్త్రం కూడా చిత్రంగా కట్టుకున్నాడు. కాళ్లకు గల్లుగల్లున చప్పుడు వచ్చే పట్టీలు కట్టుకున్నాడు. చూపులు కూడా విచిత్రంగా ఓరగా చూడటం, మిటకరించి చూడటం చేస్తున్నాడు అనుకొని విచిత్రంగా కనిపించి ఆమెతో స్నేహం చేస్తాడు. రోజు విభాండకుడు లేని సమయంలో ఋష్యశృంగుణ్ణి కలుస్తుంది ఆ వేశ్యపుత్రిక. అలా అతను ఒక్కరోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేని స్థితికి వచ్చాడు. అతను లేని సమయంలో ఎవరో వచ్చి తన కుమారునితో కలిసి పోతున్నారని, తన కుమారుడు ఎప్పటిలాగా తన తపస్సు కొనసాగించటం లేదని గ్రహించి అదే విషయం కొడుకును అడుగుతాడు. అవును నాన్న, ఒకతను వస్తున్నాడు. అతను చిత్రంగా ఉన్నాడు. అతను పాపిట తువ్వి, పొడుగు జడ, దాని నిండా మత్తుగా వాసన వచ్చే పూలు పెట్టుకున్నాడు. అతడు అత్తరు వాసన కొట్టుకుంటున్నాడు అంటూ ఆ వేశ్యపుత్రిక ఆకారాన్ని వివరంగా వివరించాడు. అది విని విభాండకుడు, ఇదంతా రాక్షసుల మాయ, మరోసారి అతని ఆశ్రమం వద్దకు రానివ్వకు, ప్రమాదం అని చెప్పాడు. మరురోజు ఆ వేశ్యపుత్రిక విభాండకుడు లేని సమయంలో వచ్చి ఋష్యశృంగుణ్ణి కలిసింది. అప్పుడతను, మళ్ళీ మా నాన్న రాకముందే మీ ఆశ్రమానికి వెళ్లి వద్దాం పద అని అంటాడు. అప్పుడు ఆమె అతన్ని నేరుగా తీసుకువెళ్లి పడవ ఎక్కించి అంగరాజ్యం తీసుకువెళ్లి లోమపాదునికి అప్పగించింది. ఋష్యశృంగుడు అంగరాజ్యంలో కాలు పెట్టగానే విపరీతంగా వర్షాలు కురిసి నేల అంతా సస్యశ్యామలం అయ్యింది. ఆ రాజు తన కూతురు శాంత అను ఆవిడకు ఋష్యశృంగుణ్ణి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆశ్రమం తిరిగి వచ్చిన విభాండకుడు కొడుకు లేకపోవడం చూసి ఆగ్రహించి జరిగింది తెలుసుకుని అంగరాజ్యం వెళతాడు శపించడానికి. కాని అంగరాజ్యం వెళ్ళగానే అక్కడి వారంతా ఇతనే ఋష్యశృంగుని తండ్రి అని తెలిసి గొప్ప మర్యాదలు చేసి, నీ కొడుకు వల్లనే ఈ రాజ్యం ఇప్పుడు సుఖంగా ఉంది, కరువు కాటకాలు పోయాయి అని చెప్తారు. అది చూసి తన కొడుకు వల్లనే ఇదంతా జరిగింది అని పొంగిపోయి కోపం తగ్గిపోయి సంతోషించి వెళ్లి అంతఃపురంలోని ఋష్యశృంగుణ్ణి కలిసి, ఒక్క కొడుకు పుట్టగానే తిరిగి ఆశ్రమానికి రా అని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత ఒక కొడుకు పుట్టగానే తన భార్య శాంతను తీసుకుని అడవులకు చేరి తపస్సు మొదలుపెట్టాడు ఋష్యశృంగుడు అని చెప్పాడు లోమశుడు. తరువాత ధర్మరాజు పరివారమంతటితో గంగానదిని చేరి ఆ నదిని సేవించి అక్కడ నుండి వైతరణి నదిని చేరి ఆ నదిని కూడా సేవించి అక్కడ నుండి మహేంద్రగిరి చేరుకుంటారు. మహేంద్రగిరి పైన పరశురాముని శిష్యుడు అకృతవరుణుడు ఉన్నాడు. ఇంకా అనేక మంది మునుల సమూహాలు ఆ పర్వతం అంతా ఉన్నాయి. ధర్మరాజాదులు అకృతవరుణుణ్ణి దర్శించారు. పరశురామ ప్రభువు ఇక్కడ తపస్సు చేస్తున్న మునులకు ఎప్పుడు దర్శనం ఇస్తాడు? ఆయనను దర్శించడానికి ఇక్కడికి వచ్చాము అని అకృతవరుణుణ్ణి అడుగుతాడు ధర్మరాజు. ఆయన దివ్యదృష్టికి మీరు వచ్చిన విషయం అప్పుడే తెలిసి ఉంటుంది. మీలాంటి ధర్మపరాయణులకు ఆయన తప్పక దర్శనం ఇస్తాడు. చతుర్దశి అష్టమి తిథులలో ఇక్కడికి మునులను కలవటానికి వస్తాడు. అప్పటి వరకు వేచి ఉండండి, మీకు కూడా ఆయన దర్శనం లభిస్తుంది అని చెప్తాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.